అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. ఎన్నికల దగ్గర పడుతున్నా ఓటరు మనోగతం మాత్రం తెలియడం లేదు. అయినప్పటికీ ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీల అధినాయకులు జిల్లాలో పర్యటిస్తూ అభ్యర్థులు తమ ప్రచారాలని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అభ్యర్థులు, కూటమి పోటీదారులు తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ముమ్మరం చేస్తున్నారు. గ్రామ గ్రామానికి, వీధి వీధికి, గడప గడపకు తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఇంతకీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏం జరుగుతుంది? జిల్లాలో రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి చక్రధర్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికలు ఇక దగ్గర పడ్డాయి. 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఇక్కడ ఈ జిల్లాలో పోటీలో ఉన్న అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, ఇటు కూటమి అభ్యర్థులు గాని తమ ప్రచారాన్ని రోజు రోజుకు వేగవంతం చేస్తున్నారు. ఒకసారి 2 రోజుల్లో వాళ్ళు నామినేషన్లు కూడా వేసే ప్రక్రియ మొదలవుతుంది. ఒకవైపు ఆ ప్రక్రియతో పాటుగా రెండో వైపు ప్రజల్ని కలిసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రచారాన్ని మరింత ఎక్కువ చేస్తున్నారు. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అయిన అమలాపురంలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మంత్రి పినిపే విశ్వరూప్ అలుపు లేకుండానే తిరుగుతున్నారు. ఆయన రోజుకి ఒక 3-4 గ్రామాలు, అంటే ఒక టైంలో 3-4 గ్రామాల్లో పర్యటించి లంచ్ అంటే భోజనానంతరం మళ్ళీ మిగతా వాటికి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ కులాలకు సంబంధించిన ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కుల ప్రాధాన్యం ఎక్కువగా ఉండడం వల్ల వివిధ కుల సంఘాలతో, ఆ కుల సంఘాల నాయకులతో ఎక్కడికక్కడ సమావేశాలు పెడుతున్నారు. పినిపే విశ్వరూప్ ఇప్పటికే కొన్ని కులాలకు సంబంధించిన కాపు కులం అనుకోవచ్చు, వైశ్యులు కానీ, బ్రాహ్మలు కానీ, అలాగే దళిత కులాలు వాళ్ళకి సంబంధించినవి, సెట్టిబల్జీలు వీళ్ళకి సంబంధించిన ముఖ్య నాయకులతోటి సమావేశాలు పెట్టారు, మాట్లాడుతున్నారు. ఇక ఆయనకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఆయన కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నట్టే కనిపిస్తోంది. ఆయన కూడా గ్రామాలు తిరుగుతున్నారు. ఆ పార్టీ నుంచి వాళ్ళు కూడా కుల సంఘాల నాయకులతో మాట్లాడే ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఇప్పటి వరకు 2-3 కులాలకు సంబంధించిన వాళ్ళతోటే మాట్లాడారు. అది కూడా అమలాపురం బేస్కి మాత్రమే మాట్లాడారు. అంటే ముఖ్య పట్టణంలో ఉన్న కులాలకు సంబంధించిన నాయకులు, కుల పెద్దలతోటి సమావేశం అయ్యారు. కాపులతో ముఖ్యంగా, అంటే జనసేన పార్టీ కాబట్టి జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ అనుకూలిస్తుందనే ఒక వాదన లేదా ఒక బలం వాళ్ళే అని అనుకుంటున్న సందర్భంలో కాపు నాయకులతోటి, కాపు కులస్తుల పెద్దలతోటి తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టింది. అయితే కొన్ని సమావేశాలకు ఆనందరావు హాజరు కాలేకపోతున్నారు. ఆయన వేరే ప్రచారంలో ఉండడము అవి అయితే ఆ సమావేశాలని ఇతర పార్టీలో ఉన్న ఇతర పెద్దలు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో జరుగుతున్న పరిణామం. ఇలాంటిదే మండపేటలో కూడా, అక్కడ కూడా బీసీ సంఘాలతోటి అటు వేగుళ్ల జోగేశ్వరరావు కానీ, ఇటు తోట త్రిమూర్తులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట త్రిమూర్తులు కానీ కుల సంఘాల నాయకులతోటి సమావేశాలు పెడుతున్నారు. అక్కడ కూడా చాలా జోరుగా ఉంది. రాజోలు, గన్నవరం ఇక్కడ కాస్త విచిత్రమైన పరిస్థితే ఉంది. మనం గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే ఇక్కడ కాస్త విచిత్రమైన పరిస్థితే ఉంది. ఈ 2 నియోజకవర్గాల్లోనూ ఉన్న జనసేన అభ్యర్థులకి తెలుగుదేశం నుంచి, బీజేపీ నుంచి మద్దతు ఉంది కానీ తెలుగుదేశం నుంచి మాత్రం చూస్తే పెద్దగా మద్దతు కనిపించటం లేదు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే వాళ్ళు పర్యటించి నాయకులతో మాట్లాడారని చెప్తున్నారు. కానీ అది జరిగి 4-5 రోజులైనా ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన నాయకులు ఇద్దరు అభ్యర్థులకి, రాజోలు అభ్యర్థికి కానీ, గన్నవరంలో పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణకి కానీ, దేవా వరప్రసాద్కి కానీ ఈ ఇద్దరికి కూడా పెద్దగా సహకరిస్తున్న దాఖలాలు అయితే కనిపించటం లేదు. ఇక రావులపాలెం అంటే కొత్తపేట నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. ఇక్కడికి ఆ కొత్తపేట నియోజకవర్గానికి ఈ జిల్లాలో పర్యటనలో భాగంగా ముందుగానే చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టారు. ప్రజలతో కూడా మాట్లాడారు, ముఖ్యంగా నాయకులతో మాట్లాడారు. అయితే జనసేనకు సంబంధించిన సమస్య మాత్రం అది పైకి బాగున్నట్టుగా ఉంది కానీ కాస్త గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే కనుక
జనసేన నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది పైకి కనిపించడం లేదు, కానీ పైకి మేము కలిసే ఉన్నాము అని చెప్తున్నారు, కానీ లోపల మాత్రం జనసేనకి రావాల్సిన టికెట్ తెలుగుదేశంకి వచ్చిందనే అసంతృప్తి ఆ టికెట్ ఆశించిన బండారు శ్రీనివాస్కి తగ్గిందేమో, కానీ ఆయన ముఖ్య అనుచరులకి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య అనుచరులకి తమ నాయకుడికి రెండోసారి కూడా మోసం జరిగింది, తమకు టికెట్ ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది. వాళ్ళు వస్తున్నారు, కానీ అంతర్గతంగా ఆ రెండు పార్టీల మధ్య ఉన్న విభేదం ఏదైతే ఉందో టికెట్ విషయంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సో అక్కడ ఉన్న పరిస్థితి అది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తున్నారు. ఆయన ఒక రాత్రి అంటే ఇవాళ రాత్రి ఇక్కడ ఉంటారు. రేపు బహిరంగ సభ అన్నారు, అది క్యాన్సిల్ అయింది అంటున్నారు. ఆయన రేపు జిల్లా మీదుగా కాకినాడ వెళ్తారు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ప్రజలు ఆయన్ని చూసిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని కూడా తేలాల్సి ఉంది. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.